ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం. Psalm 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. And call upon me in the day of trouble, I will deliver thee, and thou shalt glorify me. ప్రియులరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. దేవుడు మన నుంచి అవి ఇవి ఆశపడలేదు, కానీ మరి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు చేసిన మేలన్నిటికీ మనం ఏం చేయాలండి? దేవుని ఎదుట సాగిలపడి, ప్రభా ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు అని దేవుని ఎదుట సాగిలపడినట్లయితే పిల్లరా, ఆ దినం ఎంతో సంతోషముగా సమాధానంగా ఉంటుంది. కాబట్టి వాక్యం ధ్యానించడం, దేవునితో సహవాసం చేయటం ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇక్కడ చూసినట్లయితే ఒక చక్కని మాట మనం చదువుకుంటున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. పిల్లరా, ఈ యొక్క మాట అంటుంది ఒక లోక సంబంధమైన వ్యక్తి కాదు, ఏదో గొప్ప వ్యక్తి కాదు, కానీ సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు, ఈ యొక్క గొప్ప దేవుడు పిల్లరా అంటున్నటువంటి మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఏ సమయంలో అయినా ఆయన ఎద్దుకు వెళ్ళవచ్చు. ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆయన ఎద్దుకు వెళ్ళి, ప్రభా ఈ యొక్క పరిస్థితిలో నేను ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అంటే ఆయన విడిపిస్తారు. కాబట్టి విశ్వాసం కలిగి ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకుని విడుదల పొందుతాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత ప్రేమ, జాలి, దయగల దేవుడు నాయన. ఆపత్కాలంలో ఎన్నో మాకుంటాయి, ప్రతినిత్యం ఉంటాయి. వాస్తవానికి మా జీవితమే ఆపత్కాలం వల్లే ఉంటుంది ప్రభువా. కాబట్టి అలాంటి సమయాల్లో ఎప్పుడైతే హృదయపూర్వకంగా మీ అద్దకు వస్తామో, మొర పెడతామో, సాగిలు పడతామో, మీరు వినే దేవుడు, ఆలకించే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, మా ప్రియులు ఈ ఉదయకాల సమయంలో ఏ యొక్క ఆపత్కాలంలో ఉన్నారో అది మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, మీరే విడిపించే దేవుడు. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మేలును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, మీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి శాంతి సమాధానము దయచేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ, మీ యొక్క కాపుదల మాకెంతో అవసరం నాయన. కాపాడండి, భద్రపరచండి, క్షేమం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear friends, and this morning we read from Psalm 50:15. And call upon me in the day of trouble. This verse is a powerful reminder of God's faithfulness and readiness to help His people in times of distress.